ఎవరికి క్వశ్చన్? మనోజ్ గారికా? ఆబ్వియస్లీ. మనోజ్ గారు సార్, ఐ వెంకట్ 10 టీవీ. అంటే ఉస్తాద్, ఈ సెగ్మెంట్ ఏమేమి ఉండబోతున్నాయి? అంటే ఇది వీక్లీ వైజ్గా ఉండబోతుందా, ఎట్లా ఏంటి అసలు? ఎస్ అండి, ఇట్స్ వీక్లీ షో అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసి కొన్ని ఎపిసోడ్స్ తీసాం, ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అండ్ ఈ డిసెంబర్ 15th నుంచి ప్రతి వీక్ ఒక షో పడుతూ ఉంటుంది. ఫ్యాన్ విత్ సెలబ్రిటీస్ అంటున్నారు కదా, అంటే ఎవరెవరితో చేశారు? అంటే దీనికి సంబంధించి ప్రోమో? దట్స్ సస్పెన్స్ అండి, బికాజ్ ఎవరు వస్తున్నారో ఎవ్రీ షో ముందు ఒక ప్రోమో కట్ చేస్తున్నాం. దానికి ఒక కాన్సెప్ట్ నితిన్ గారు, హోల్ టీమ్ దే ప్లాన్డ్ కాన్సెప్ట్. సో దాని ప్రకారం నేను ముందుగా రివీల్ చేయకూడదు. ఒక షో అయిపోయింది, నెక్స్ట్ షో ఎవరో గెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ విల్ కీప్ గివింగ్ క్లూజ్ అనమాట. ఇప్పుడు ఈ రియాలిటీ షోతో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. మీరు గతంలో ఒక ప్రకటన కూడా చేశారు, ఏంటంటే పాలిటిక్స్లో కూడా వస్తాను అని చెప్పారు. మరి ఏమన్నా అది ఉందా పాలిటిక్స్లో వచ్చేది, లేకపోతే ఓన్లీ ఇటే ఉంటారా? అంటే మీకు తెలుసండి, నాకు ఎప్పుడు లైక్ సోషల్ అవేర్నెస్ కానీ ఏదైనా సొసైటీ తరఫున ఏదో చేయాలని, మీ కానీ నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరూ వీఆర్ ఫర్ ఇట్. అండ్ మీకు నా గురించి తెలుసు, నా వైఫ్ మోనికా గురించి తెలుసు. అండ్ డెఫినెట్లీ త్వరలో ఏదైనా ఉంటే మీకు డెఫినెట్గా చెప్తామండి ఫ్యూచర్లో. వివేక్ గారు, ఆహాతో చేస్తున్నారు, ఇటీవలే ఒకటి చెప్పారు. ఇప్పుడు ఈటీవీ విన్ అంటే మొత్తం ఏంటి, మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తున్నారా ఏంటి, ఎట్లా మొత్తం? అర్థం కాలేదు. ఇటీవలనే ఆహాతో కూడా ఒకటి ప్లాన్ చేశారు కదా సార్. ఇప్పుడు ఈటీవీ విన్ అంటే ఓటీటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మొత్తం ఏంటి? అలా ఏం లేదండి, మేము ఈవెన్ యూట్యూబ్ కూడా చేస్తున్నాం. మేము ప్రొడక్షన్ హౌస్, మేము కంటెంట్ తయారు చేయడం మా పని అండి. సో మంచి కంటెంట్ ఎక్కడ ఉంటే అది చేస్తున్నాం. మనోజ్ గారు టిక్ టాక్ బ్యాన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడే చేస్తుంటాం. మనోజ్ గారు సార్ అన్నా సార్, నాన్ ఫిక్షన్ సెలబ్రిటీ షోస్ అంటే ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ గారిది అన్స్టాపబుల్ ఒకటే ఎవరికైనా గుర్తొచ్చేలా చేశారు. అవును. ఇప్పుడు అంత షాడోలో మీరు కూడా ఒక ఎమర్జ్ అవ్వాలి. సో ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఆయన ఏడులో చెట్టు అంత ఎదుగుతానండి, అంతకంటేనా. ఓకే ఓకే, ఆయన షాడో అన్నారు కదా, ఆయన షాడోలో మీరు ఎలా గ్రో అవుతారు అన్న. బాలయ్య గారిది పెద్ద మనసు, ఆయన షాడోలో ఎంతోమంది పెరుగుతున్నారు. సో అది బ్లెస్సింగ్గా తీసుకొని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ షో హ్యాస్ ఇట్స్ ఓన్ ఇదండి. ఆ షోకి ఈ షోకి చాలా తేడా ఉంది. ఆ షో ఐ వుడ్ సే మోర్ లైక్ ఎ టాక్ షో, అండ్ బాలయ్య గారు అక్కడ నో కంపారిజన్. అండ్ ఈ షో ఇస్ మోర్ ఆఫ్ గేమ్, ఆట ఆడడం. టాక్ షోతో పాటు మాట్లాడుకోవడం పాటు లాట్ ఆఫ్ యాక్టివిటీ, లాట్ ఆఫ్ గేమ్, లాట్ ఆఫ్ విన్నింగ్ సంబంధించి అండ్ అబౌట్ లైఫ్, లాట్ ఆఫ్ థింగ్స్ కవర్ చేసాం దీంట్లో. సో దానికి దీనికి వీ కాంట్ ఈవెన్ కంపేర్, బికాస్ కాన్సెప్టే చాలా వేరండి రెండు. ఓకే, ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కొంచెం ఎలాబొరేట్గా అడుగుతున్నా. లాస్ట్ టైం ఎలక్షన్స్కి మీ ఫ్యామిలీ మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, బట్ ఆ తర్వాత చాలా సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, క్లియర్గా అసలు ఎటువైపు ఉండిపోతున్నారు. నేను ఎవరికి అప్పుడు మౌనికా గారు ఉన్నారు కూడా ఇప్పుడు. అప్పుడు కూడా టు కరెక్టెడ్. అప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదండి, మా నాన్నకి సపోర్ట్ చేశాను అంతే. బట్ స్టిల్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ నాన్నగారు. ఆ సిచ్యువేషన్ అప్పుడు నేను ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చిందండి. సో నేను మామూలుగా అయితే ఏ పార్టీకి ఐఎమ్ నాట్ హియర్. ఒక పార్టీకి సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయని దాకా వచ్చేసారు. అంటే నేను ఎప్పుడు ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదండి. ఎక్కడ నేను ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడైనా నా ఫ్రెండ్స్, నా మిత్రులు ఉంటే, చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్ళి సపోర్ట్ చేయడమే తప్ప ఐ నెవర్ టుక్ ఏ పార్టీ స్టాండ్. బికాస్ నాకు ఆ స్టాండ్ గురించి ఇంకా మేము అలా ఏం తీసుకోలేదు. మౌనికా గారి ఫ్యామిలీ ఉన్నారు, ఆవిడ వల్ల ఏమైనా తీసుకుంటారా స్టాండ్? అదేం లేదండి, ఆవిడ స్టాండ్ తీసుకుంటే ఆవిడ విన్నంటే నిలబడతాను. ఓకే, దాంట్లో నాన్నగారు ఏదైనా స్టాండ్ తీసుకున్నారా? నా నాన్నగారు లైక్ ఇట్స్ దేర్ ఇదండి, బికాజ్ నా స్టాండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వైఫ్. సో ఆవిడకి రెస్పాన్సిబుల్. సో ఆవిడకి ఐ నీడ్ టు స్టాండ్ విత్ హర్ మోర్ దెన్ ఎనీవన్. ఓకే, ఈటీవీ బిజినెస్ సైడ్ చెప్పండి సార్. ఇప్పుడు ఓటీటీ స్పేస్లో చాలా బిగ్ జైంట్స్ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్, అమెజాన్ దగ్గర నుంచి మన రీజనల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే చాలామంది ఓటీటీ ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆ టైం
కన్సాలిడేషన్ వస్తుంది మార్కెట్లో. రైట్ ఒక ఒక యాప్ అక్వైర్ చేసుకుని చాలా ఇప్పుడు మార్కెట్లో మేబీ 1 or 2 యాప్స్ మాత్రమే మిగిలే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ రీసెర్చ్. రైట్ సార్. అలాంటి టైంలో ఈటీవీ ఇంత అగ్రెసివ్గా వస్తుంది, మార్కెట్లోకి వస్తుంది. అసలు మీ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ అండి. సో బేసికల్లీ ఏంటంటే ఈటీవీ విన్. సో మీరు అన్నట్టు కన్సల్టేషన్ జరగదో మాకు తెలీదు. బట్ వాట్ వీ థాట్ ఆఫ్ ఇస్ దట్ తెలుగు స్టోరీస్ అవర్ ల్యాండ్ కానీ కొత్త మన స్టోరీస్ చెప్పడానికి దేర్ ఇస్ అ వాక్యూమ్ ఇన్ ద దేర్ ఈస్ అ వాక్యూమ్ అని మేము ఫీల్ అయ్యాము. సో ఎట్లయితే మా హౌస్ నుంచి వచ్చిన చిత్రం లాంటి సినిమాలు కానీ, శ్రీవారి ప్రేమలేఖ లాంటి చిత్రాలు కానీ, సో ఇలాంటి చిత్రాలు మళ్ళీ తీద్దామని, ఇలాంటి మంచి స్టోరీస్ మళ్ళీ చెప్దామని ఈ థాట్ ప్రాసెస్లో మేము ముందుకు వస్తున్నాము. అండ్ నెక్స్ట్ 1 yearలో మేము 24 ఫిల్మ్స్ అనేది తీద్దాం అనుకున్నాం. ఇవి మంత్కి 2 ఫిల్మ్స్ లాగా. సో అది దానిలో 80% కొత్త డైరెక్టర్సే ఉంటారు. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ దట్ ఈటీవీ విన్ టీమ్ మొత్తం 30 members ఉంటారండి. ఫుల్లీ ఎనర్జెటిక్ అండ్ ప్యాషనేటెడ్ పీపుల్. 25 ఈజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళు కసికసిగా పని చేస్తే మీకు ఎలాంటి సినిమాలు వస్తాయో అలాంటి సినిమాలు మేము చూపించబోతున్నాం. సో నాకు ఒక క్వశ్చన్ ఉందండి మీ బదులేవు. నేను ట్యాంకర్ లాంటి యాంకర్ ఇక్కడ కూర్చున్నాడు కూడా ఒకటి అడుగుతాడు. ఈటీవీ ఎన్నో సినిమాలు చేసేవయ్యా, Right. నీకు చిత్రం ఎందుకు గుర్తుంది? సో నువ్వు ఏం చదువుతున్నావు అప్పుడు చెప్పు, నేను చెప్తాను. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి దాంట్లో, నేను చెప్పనా? అది correct. మనోజ్ గారు ఇప్పుడు పాత మనోజ్ గుర్తొచ్చాడు. వచ్చింది ఒరిజినల్ బయటకు వచ్చింది. ఒరిజినల్. సార్ ఇంకొక క్వశ్చన్. బేసికలీ కాంట్రాస్ట్ అండి. ఎందుకు చెప్పానంటే కాంట్రాస్ట్ కోసం చెప్పాను. సో వీఆర్ థాట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో వీ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇన్ టు సిస్టమ్ అని చెప్తున్నాను. అందుకే చెప్పాను. Perfect అండి. Thank you. వన్ మోర్ క్వశ్చన్ అండి. Sorry. ఈటీవీ యూజువల్లీ ఒరిజినల్ ఫిలిమ్స్ గురించి మీరు చాలా చెప్పారు. అవును. వైడ్ ప్లాన్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. రైట్ సార్. బట్ శాటిలైట్ ఛానల్ విషయంకి వచ్చేటప్పటికి ఈటీవీ ఆల్రెడీ ఉన్న సినిమాలు ఎక్వైర్ చేయడంలో గత ఫ్యూ ఇయర్స్గా చాలా కాషియస్ అప్రోచ్ తీసుకునే వెళ్తుంది. రైట్ సార్. ఆ విషయంలో ఈటీవీ విన్ అప్రోచ్ ఎలా ఉండబోతుంది? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే విజిబిలిటీ ఉండే ఎక్కువ మార్కెట్ కదా. రైట్ సార్. సార్ ఒకటి మీకు స్టీరియోటైప్ నేను మళ్ళీ బ్రేక్ చేస్తా. సో ఈటీవీ ఈజ్ బయింగ్ శాటిలైట్ ఫిల్మ్స్. సో మేము మొన్న రీసెంట్గా సైందో కొన్నాం, మ్యాడ్ కొన్నాం, బేబీ కొన్నాం. సో బిల్డింగ్ దట్ స్లాట్ యాజ్ వెల్. అది మళ్ళీ వీఆర్ రివ్యాంపింగ్ ఇట్ అండ్ వీఆర్ రీడూయింగ్ అగైన్. సో మంచి సినిమాలు ఆబ్వియస్లీ ఎవరు చేసినా మేము తీసుకోవడానికి రెడీ, చేయడానికి రెడీ సార్. యా, థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు మనోజ్ గారు మనోజ్ హాయ్ గారు మీరు. మనోజ్ గారు హియర్ ఆ, యాక్చువల్లీ Ah. యాక్టర్ ఎప్పుడు బ్రేక్ తీసుకోడు, Ah. బ్రేక్ వస్తుంది. Ah. సో మీరు అలా బ్రేక్ తీసుకోవడం అంటే నాకు బాధేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ ఎప్పుడు అందరు ప్రజల మనసు అందులోనే ఉంటారు, ఫ్యాన్స్ అందరి మధ్యలోనే ఉంటారు. సో ఈ ఉస్తాద్ అన్స్టాపబుల్ యూత్తోనే స్టార్ట్ అయ్యాయి. సో అన్స్టాపబుల్ మించి ఉస్తాద్ ఉంటుందా? ఆ ఉస్తాద్ని మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది? నా కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ షో చెప్పినప్పుడే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. అండ్ కమింగ్ ఫ్రమ్ ఈటీవీ అండ్ పీపుల్స్ మీడియా అంటే ఆబ్వియస్లీ ఇట్ కాన్ గో రాంగ్. అండ్ అదొకటి. అండ్ ఆ కాన్సెప్టే విచ్ మేడ్ మీ ఫాల్ ఫర్ ఇట్. అండ్ ఇంకొంచెం బికాజ్ ఐ లవ్ పీపుల్ అండి. అండ్ మామూలుగా అందరూ నమ్మద్దు అంటారు, బట్ నేను నమ్మకం మీద ఆధారపడతాను. ఇంకా నాకు మనుషుల మీద నమ్మకం పోలేదు. సో ఐ థాట్ ద షో విల్ కనెక్ట్ మీ మోర్ విత్ ద పీపుల్. అండ్ ఇంకొంచెం కనెక్షన్గా ఇంకొంచెం దగ్గరగా ఉంటానని భావించి ఇది ఒప్పుకున్నారండి. ఆ, మనోజ్ గారు హాయ్. అలా 7 years సినిమాలు గ్యాప్ తీసుకున్నాను అన్నారు కదా, అసలు అంటే మీకు అప్పుడు హిట్ సినిమాలు కూడా ఉన్నాయి, మార్కెట్ కూడా ఉంది. సో గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? అంటే కథలు మంచి దొరకక ఎందుకోసం అలా break? నేను మళ్ళీ అది చెప్పానంటే అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాగా చెప్తున్నట్టు ఉంటుందండి. సో నా లైఫ్లో ఒక పాయింట్ వచ్చింది. 11 నెలల నుంచి నేను ఎప్పుడూ యాక్టర్నే అండి. 11 months ఓల్డ్ నుంచి గృహలక్ష్మి అనే సినిమాలో అప్పటి నుంచి యాక్టింగ్ చేస్తాను. ఇంకా చైల్డ్ యాక్టర్గా చేశాను. ఇంకా మా నాన్నగారు ప్రొడక్షన్లోనే పెరుగుతున్నాను. లైక్ ఆల్ మై లైఫ్ ఈవెంట్ఫుల్గా ఉన్నింది. అండ్ నాకు సినిమా తప్ప వేరే తెలియలేదండి. అండ్ నాకు చదువులు కూడా అప్పలేదు, ఎందుకంటే అప్పుడు కూడా స్కిట్స్ చేయడం అని, స్పోర్ట్స్ అని దాని మీద ఉన్నాను. అండ్ ఫైనల్గా ఒక పాయింట్ ఆఫ్ టైం లైఫ్లో నా సొంతంగా సినిమాలు చేయాలి, నా ఇదిగా చేయాలి అనే టైంలో ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్ అనమాట, ఫర్ వేరియస్ రీజన్స్, వేరియస్ కమిట్మెంట్స్. సో నేను ఒకరిని హ్యాపీ చేయాలని సినిమా చేయాల్సి ఉన్న సిచ్యువేషను, మళ్ళీ నాకు నచ్చిన సినిమా చేయాలి, మళ్ళీ ఒకరికి నచ్చింది వెళ్ళి చేయాలనే దీంట్లో కొంచెం ఎక్కువైంది నాకు.
సో ఐ థాట్ ఓకే ఒక గుడ్ బ్రేక్ తీసుకుందాం. అండ్ నా పర్సనల్ ఇష్యూస్ వల్ల అప్పుడు నేను డిస్టర్బ్ మైండ్తో సెట్కి రాకూడదు, తప్పు. అండ్ సినిమాని నా అమ్మ వల్లే భావిస్తాను, అందుకే సినీ అమ్మ అంట నేను సినిమాని. అండ్ సో అలా సెట్కి వచ్చి మన పర్సనల్గా బాగాలేనప్పుడు వీ షుడ్ కమ్, వర్క్ స్పేస్ డిస్టర్బ్ అవుతుంది. సో దానికోసం కొద్ది ఇయర్స్ నేను నేను బ్రేక్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అంటే సినిమా కోపం వచ్చింది అమ్మకి, నువ్వు బ్రేక్ తీసుకుంటారా, ఇప్పుడు నేను ఇంకొంచెం ఇస్తాను చూడండి, ఇంకో 2 సంవత్సరాలు అది బ్రేక్ ఇచ్చింది అనమాట సినిమా. సో అలాగా సో ఈ 7 సంవత్సరాలు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను, చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కొంచెం తెలుసుకున్నాను. గతంలో నేర్చుకుంది లెర్న్ చేసుకుంది, అన్లెర్న్ చేశాను. సో ఐ థింక్ దిస్ స్పేస్ అండ్ ఇప్పుడు నాకు ముందు కంటే చాలా ఫ్రెష్గాను, కాన్ఫిడెంట్గాను అండ్ మోర్ ఎక్సైటింగ్గా ఉంది ఇప్పుడు ఫర్ ద కాంటెంట్. ఇప్పుడు ద లైనప్ కానీ నెక్స్ట్ మూవీస్ చేసేది కానీ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండ్ ఐమ్ ఎక్సైటెడ్ అండి. ఆల్ ది బెస్ట్ సార్. వివేక్ గారు సార్ ఒక క్వశ్చన్ సార్. సినిమా స్టార్స్ నుంచి మీరు షోస్ స్టార్ట్ చేశారు, అంతకుముందు జరిగిన షోస్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ కూడా మీరు చిరంజీవి గారు, రవితేజ గారితో కూడా షోలు ప్లాన్ చేశారని చెప్పి వింటున్నాం, ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఇది న్యూస్ అండి. నాకు నిజంగా అలాంటి అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఉంటుంది సార్. ఓకే మనోజ్ గారు గారు, గతంలో విష్ణు గారికి మీకు ఒక గొడవ అనేది వచ్చింది, ఆ తర్వాత అది గేమ్ షో అన్నారు. గేమ్ షో అయిపోయింది ఆగు. సరే సరే ఏమో అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు అడిగితేనే బెస్ట్ మీరు. మనోజ్ గారు, సో ఇది కూడా సీజన్స్ లెక్కనే ఉంటుందా? కొన్ని ఎపిసోడ్స్ వచ్చి దాని తర్వాత ఏంటి అసలు ప్లాన్ ఏంటండి? అంటే ఇది సీజన్స్ లెక్క వస్తుందా? కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి, అంటే అన్స్టాపబుల్ ఎలా వస్తుంది అట్లా ఉండబోతుందా? డెఫినెట్లీ అండి. అండ్ దోస్ ప్లానింగ్స్ అవన్నీ ఐ లెట్ నితిన్ గారు టెల్ యూ అండి అబౌట్ హౌ దే ఆర్ ప్లానింగ్. అండ్ యా, సో గోయింగ్ ఫార్వర్డ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ సిరీస్ అండ్ సీజన్స్ ప్లాన్ అండ్ హౌ వీ ప్లాన్ అనేది ఐ లెట్ హిమ్ సర్ టాక్ టు యూ. సో ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి మూవీస్ అలవాటు యాక్టింగ్ అంటే, బట్ షోస్ అంటే డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా ఏమైనా హోంవర్క్ చేశారా? ఎట్లా ప్లాన్ చేశారు దీనికి? నిజం చెప్పాలంటే హోంవర్క్ చేయలేదండి. నమ్ముకొని దేవుడి మీద శివుడి భార్య మీద శివ వస్తున్నారు, అరే వచ్చేసారు. ఆ తర్వాత మా శరత్, సమస్తి గారు, నితిన్ గారు, సాయి గారు ఆ టీమే నడిపించేశారు నన్ను. సినిమాకి దీనికి ఏంటంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది. లైక్ ఆ గ్యాప్లో నాకు కెమెరా ముందు రావాలి అది ఒకటి వస్తుంది కదండి, అది వచ్చేసింది. మళ్ళీ నాకు సినిమాలో మళ్ళీ షూటింగ్లో నాకు నచ్చింది ఏంటంటే గ్యాప్, షార్ట్ గ్యాప్. నన్ను కూర్చొని పెట్టడం అనేది, నాకు కూర్చోవడం చూడంటే ప్రాబ్లం. నాకు షోలో నచ్చింది అంటే నాకు కూర్చొని నన్ను గ్యాప్ ఇవ్వలేదు, కొడుతూనే ఉన్నారు. సో దట్ వన్ థింగ్ ఐ లవ్డ్ వర్కింగ్ ఫర్ షో అండి. యా, సో కొన్ని ఎపిసోడ్స్ అంటే అందరూ ఫ్యాన్స్ ఉంటారు అని చెప్తున్నారు కదా, సో ఆ షోలో కంపల్సరీ హీరో కూడా వస్తాడని అర్థమవుతుంది మీరు చెప్తున్న దాని ప్రకారం. సో ఆ ర్యాప్ ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఫస్ట్ టైం మీట్ అవుతారు కొంతమంది ఫ్యాన్స్ని. సో అంటే అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్లు, ఫ్యాన్ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్లు వాళ్ళు తీసుకుంటారా? కింద లెవెల్ వరకు కూడా వెళ్తారా? మేము ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కింద లెవెల్ అలాగేం చూడట్లేదండి. అండ్ వీఆర్ జస్ట్ సేయింగ్ ఒక ఫ్యాన్ హౌ రెస్పాన్సిబుల్ దే ఆర్ టువర్డ్స్ సొసైటీ. ఒకటే కాకుండా ఒక సినిమాకి ఇన్స్పైర్ అయ్యి హౌ దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ద సొసైటీ, ఇలాంటి వాళ్ళని చెక్ చేసుకొని వీఆర్ ట్రయింగ్ టు గెట్ సచ్ పీపుల్ అండ్ ఎక్సైటింగ్ పీపుల్. అండ్ వాళ్ళకి ఇప్పుడు నేను అండ్ నా తోటి నటుడు స్టార్ పార్క్ ఆడుతూ ఉంటే ఈ మామూలుగా వాళ్ళ కోసం ఆడుకుంటారు, వాళ్ళు డబ్బు గెలవాలని. కానీ ఈ షో ఉస్తాద్లో వాళ్ళు గెలిచే డబ్బు ఫ్యాన్ కోసం ఆడుతున్నారు. ఆ స్ట్రెస్ అంతా వాళ్ళు తీసుకోలేదు, ఎలాగైనా ఫ్యాన్ని గెలిపించాలని. మనోజ్ గారు ఇక్కడండి. మనోజ్ గారు, మీరు రాక్ స్టార్గా ఉస్తాద్ రూపంలో రాబోతున్నారు రఫ్ ఆడించడానికి. సారీ అన్న, రాక్ స్టార్గా థియేటర్లో ఫ్యాన్స్ని అంతా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు ఈటీవీ విన్లో ర్యాంప్ ఆడించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్లో ఎంతోమంది మిమ్మల్ని ఆదరించారు, ఇక్కడ ఉన్నటువంటి స్టార్స్ కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఆదరించారు. హౌడు అంటే మీరు ఒక స్టార్కి ఈ ఫ్యానే ఇతనే అభిమాని అని ఎలా రికగ్నైజ్ చేసి ఈ ఆటలోకి తీసుకొస్తున్నారు? అంటే నేను చిరంజీవి ఫ్యాన్ అని ఒకరు అంటారు, మోహన్ బాబు గారి ఫ్యాన్ అని ఒకరు అంటారు. సో ఎలా మీరు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ షోలోకి తీసుకొస్తారు? అంటే వాళ్ళు ఫ్యాన్స్ కోసం ఈ స్టార్ ఆడుతున్నాడు అని ఎలా మీరు రికగ్నైజ్ చేస్తారు? సో అండి, దానికి ఐ వుడ్ సే ఈటీవీ అండ్ పీపుల్స్ మీడియా హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్ అండి, సాలిడ్ టీమ్ ఉంది వాళ్ళకి. అండ్ వాళ్ళ రీసెర్చ్ డిపార్ట్మెంట్ దే వెరీ క్లోజ్లీ ఫాలో దర్ ట్వీట్స్ కానీ దర్ ఫ్యాన్ పేజెస్ కానీ అండ్ సొసైటీలో కానీ. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ అండి ఒక ఫ్యాన్ మేనేజర్ని కనుక్కొని. అండ్ దెర్ ఆర్ మెనీ వేస్ కనుక్కోవడం.
అండ్ వాళ్ళలో సెలెక్ట్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకొని హూస్ రైట్ అనేది దే హ్యావ్ అ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ ఆ ప్రాసెస్ ప్రకారం సెర్చ్ చేసి తీసుకొస్తున్నారు. మన హీరోలు ఏ అబ్బాయికి కష్టం వచ్చినా ముందుంటారు. సో వాళ్ళకెళ్ళి వాళ్ళ కష్టాలను తీర్చడానికి సో సినిమా రూపంలో సినిమాలో వచ్చినటువంటి డబ్బు కావచ్చు అన్న నాకు సరిగా వినిపించలేదండి. మన హీరోలు చాలామంది అభిమానులు ఏ కష్టం వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. సో ఎక్కడ ఏ అభిమాని ఇబ్బంది పడ్డా చూస్తూ ఊరుకోలేదు. అలా మీరు ముందుకు వచ్చి ఈ షో చేయడం ద్వారా సో మీ అభిమానులకు ఎలా ఇవ్వబోతున్నారు, ఎలాంటి రెస్పాన్సిబుల్ చెప్పబోతున్నారు? అది మీరు షో చూస్తే అర్థమవుతుందండి. అది ఇప్పుడే చెప్తే షోలో ఏం జరగబోతుందో లీక్ చేసిన వన్ అవుతాను. సో ఐ వుడ్ సే కొంచెం ఇంకొక మన December 15th వరకు ఓపిక పడితే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకో క్వశ్చన్, సో ఇప్పటివరకు మనకు తెలుగులో వచ్చినటువంటి ఓటీటీలో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు, రానా, నాని, సో ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ షోస్ చేశారు. చాలా వరకు ఇండస్ట్రీలో ఏ హీరోకి సంబంధించి గతంలో కావచ్చు వాళ్ళ లైఫ్లో జరిగిన కొత్త విషయాలు చాలా షోస్ ద్వారా తెలుసుకున్నారు. సో ఈ షో ద్వారా కేవలం ఒక అభిమాని కోసం హీరో ఆడే ఆటే ఉంటుందా, వాళ్ళకి సంబంధించిన కొత్త విషయాలు అభిమానులు ఏమైనా తెలుసుకుంటారా ఈ షో ద్వారా? 100% తెలుసుకుంటారండి. ఇక్కడ హోస్ట్ ఎవరు? ఈ గోస్ట్ వదులుతాడా? మనోజ్ గారు అన్న హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే టాకింగ్ అబౌట్ ద షో, ఈ మధ్యన అంటే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోస్తో ఎవరితో అయితే ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు కొన్ని రియాలిటీ షోస్ చేసిన తర్వాత ఇంకా చాలు అని అన్నారు బేసికల్గా. ఈ షో అన్ని ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ మీరు షూట్ చేశారు ఆల్రెడీ. షూట్ చేసాక మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఇక చాలా అనేది కాదండి, ఇందాకే చెప్పాను మేము ఒక ఫ్యామిలీ ఫామ్ అయింది, ఈ ఫ్యామిలీ పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఆగేది ఉంటుంది ఇంకా. సో అయితే వివేక్ గారిని నేను మిమ్మల్ని కలపడుగుతున్నాను సార్. మీరు ఆల్రెడీ వెన్నెల కిషోర్ గారిని హోస్ట్గా మార్చారు, ఇప్పుడు మనోజ్ గారిని, ఎందుకని ఇలా స్టార్స్ అందరినీ హోస్టులుగా మార్చేస్తున్నారు? వాట్ ఇస్ ద రీజన్? సరే, అది బాలీవుడ్లో కూడా ఉంది కదండి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారు చేస్తున్నారు, అలా పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా పెద్ద హీరోల్ని రోజు ఇంట్లోకి దగ్గరగా తీసుకురావాలన్నది మా ఉద్దేశం. అందువల్ల వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం. సార్ అయితే ఇన్ స్పెసిఫిక్ అబౌట్ మంచు మనోజ్ గారు, నేను ఐఎమ్ థ్రోయింగ్ ఎ మేజర్ లీక్ నో. ఇప్పుడు మీ ప్రొడక్షన్లోనే ఆయన హీఈస్ డూయింగ్ విలన్గా, హీఈస్ ఐ థింక్ డెబ్యూటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆల్రెడీ షో ఇక్కడ యాంకర్గా మార్చారు, హోస్ట్గా మార్చారు, విలన్గా మార్చారు, ఇంకేం చేయబోతున్నారు మంచు మనోజ్ గారిని? అదే కార్తిక్ ఘట్టమనేని ఫిలిం అది వేరే సందర్భం అండి. అయితే ఇంకేం చేయబోతాం అన్నది ఇంకా చాలా ఉంటుందండి. అంటే డెఫినెట్గా 3 స్వరూపాల్లో చూపించామని అంటున్నారు మీరే. అలాగే మేబీ అంటే ఆయన దగ్గర చాలా ఎగ్జైటింగ్ ఐడియాస్ ఉన్నాయి. సో అవి అన్నీ ఫ్రూట్ఫుల్ అయితే ఇంకా చాలా రూపాలు మేము బయటికి తీసుకొస్తాం. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. మనోజ్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ టు యూ. చెప్పండి సార్. మీరు 7 years గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ 7 అడుగులు వేసి బ్యాక్ వచ్చారు. ఇట్స్ ఆల్ ఫైన్ యాక్చువల్లీ. బట్ మీరు లేని ఈ 7 yearsలో అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ కోవిడ్ వచ్చింది, ఓటీటీ బూమ్ వచ్చింది, ఇలా లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్. సో మీకు ఫస్ట్ ఒక షో ఆఫర్ చేయగానే ఎక్సైట్మెంట్ ఈజ్ ఫైన్, బట్ కాకపోతే వాట్ డిఫరెంట్ వీఆర్ డెలివరింగ్ అనేది మీరు కూడా R&D చేసుకొని ఉండాలి, మీ సైడ్ నుంచి చూసుకోవాలి. సో వాట్ ఈస్ దట్ ఎనీ చేంజ్ యూ బాట్ టు ద షో, ఎనీ పర్స్పెక్టివ్ యూ గివ్ టు దిస్ షో? నేను మామూలుగా పర్సన్ ఎలా ఉంటానో ఈ షోకి స్టార్ట్ యాక్షన్ కట్టలేదు, ఇలా యాక్ట్ చేయలేదని చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ యాక్టింగ్ లేదు, ఇది నిజం మీరు చూసేది. సో నేను నిజంగా ఎలా ఉంటానో అలాగే ఉన్నాం. సో ఎవరు వాళ్ళు సొంతంగా ఎవరు బిహేవ్ చేసుకుంటే అదే కొత్తతనం ఉంటుందండి ప్రతి షోలో. అండ్ ప్రతి గేమ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ యూనిక్ వే ప్లాన్ చేసాం. ఎలాగంటే ఫ్యాన్ గెలవాలి అండ్ ఆడియన్స్ కూడా దే షుడ్ హ్యావ్ దట్ ఎంటర్టైన్మెంట్ జోన్ అని వీ క్రియేటెడ్ లైక్ దట్. అండ్ R&D ప్రకారమే లైక్ నేను చేసేదానికి ఎక్కువ లేదండి. ఇప్పుడు నేను R&D చేశాను, కూర్చొని రీసెర్చ్ చేశాను, పిన్లు ఎత్తికిచ్చానంటే అది బిస్కెట్. చేసిందంతా వీలండి, నేను వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోయాను అంతే. సరే, అయితే వీ ఆల్రెడీ నో కపుల్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ యాక్టర్స్ విత్ హూమ్ యూ హ్యావ్ షాట్. సో మోహన్ బాబు గారు కానీ చిరంజీవి గారు కానీ వచ్చి షూట్ చేసే ఛాన్స్ ఉందా ఒక ఎపిసోడ్? గన్నుతోనా? కాదు, గన్తో అయితే మిమ్మల్ని డెఫినెట్గా షూట్ చేయరు మీ ఎపిసోడ్కి. నేను అడిగేది తప్పకుండా అండి, వాళ్ళిద్దరు కలిసి తీసుకురమని చెప్పాను. వాళ్ళిద్దరు కలిసి వస్తే చేస్తాను, అప్పుడు భలే ఉంటుంది షో అది. యా, శరత్ గారు హాయ్ సార్. శరత్ గారు హాయ్ సార్. ఇక్కడ ఐ ఫన్ కుమార్ ఫ్రమ్ సాయి కిరణ్ గారు, సాయి కృష్ణ. సాయి కృష్ణ గారు, సాయి కృష్ణ గారు. ఓకే, సారీ సార్, ఐఎమ్ ఫన్ కుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. యా. సార్, మీరు ఆహాకి కాంపిటీషన్గా ఈటీవీని నిలబెట్టాలని చెప్పేసి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా?
ఆయన డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్కి ఎసరు పెట్టాడు ఆయన. లేదండి, అంటే షో అంటే నాన్ ఫిక్షన్ షో డైరెక్ట్గా ఎవరికి కాంపిటీషన్ చేద్దాం అనుకోలేదు మేము. యాక్చువల్లీ వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫిక్షన్, అంటే సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు నితిన్ బాటప్ దిస్ ఐడియా లైక్ షో చేద్దాము అని. అప్పుడు వివేక్తోని మేము చాలా సినిమాలు చేస్తున్నాం. ఇట్లా శరత్గా తీసుకొచ్చారు ఈ ఐడియా మా దగ్గరికి. ఏంటంటే తెలుగు ఫ్యాన్స్ చాలా మంచి ఫ్యాన్స్ కదా, వాళ్ళకి ట్రిబ్యూట్ లాంటిది ఏమైనా ఇవ్వలేమా అని. సో సమస్త గారు, వినయ్, సో అలా ఈ షో ఫామ్ చేసాం తప్ప ఇట్స్ నాట్ దట్ చెయ్యాలి కాబట్టి చేసింది కాదు. ఇట్ వాజ్ యాక్సిడెంటల్లీ కేమ్ త్రూ అండ్ వీ వాంటెడ్ టు గివ్ ట్రిబ్యూట్ టు అవర్ ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అలాగా. మనోజ్ గారు హాయ్ సార్. ఇక్కడ అలా అండి. సార్, మీకు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గారు మీకు ఇంకా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆయన ఆల్రెడీ హోస్ట్గా చేశారు, మీరు ఇప్పుడు హోస్ట్గా చేస్తున్నారు కదా, ఆయన దగ్గర నుంచి ఏమైనా సలహాలు చెప్పారా ఈ విషయం చెప్పి? సలహాలు తీసుకున్నారా? ఆ తప్పు నేను చేయలేదండి. కన్ఫ్యూజ్ చేస్తారు, అందుకే దాని బదులు సైలెంట్ కొట్టి. ఇంకా యాక్చువల్లీ నేను షో స్టార్ట్ చేసింది చాలామంది తెలియదు, స్టార్ట్ చేసిన తర్వాత దే కేమ్ టు నో అనమాట. సో ఇంకా సలహా ఇచ్చే స్టేజ్ దాటేసాం అప్పటికే. మనోజ్ గారు, సార్ మీరు యాక్టర్గా చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు ఫస్ట్ టైం గేమ్ షో చేస్తున్నారు. సో రెండిట్లో ఏది టఫ్ ఏది ఈజీ అని? ఆ మెజర్మెంట్ లేదండి, టఫ్ ఈజీ అంటూ ఏం లేదు, పని చేసుకుంటే వెళ్ళిపోవడమే. కెమెరాలు ఒకటే కాకపోతే ఇక్కడ కొన్ని ఎక్కువ కెమెరాలు ఉన్నాయి, అంతే తేడా. సో మీ వైఫ్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా ప్రొడ్యూసర్గా కానీ? ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఇప్పుడు, అంటే ప్రొడ్యూసర్గా కానీ ఇంకెక్కడ? అదేమో అండి, అది ఆవిడ ఇష్టం. వాట్ ఎవర్ షీ చూసెస్ ఇట్స్ పాత్, ఐ జస్ట్ సపోర్ట్ అంతే. ఇప్పటివరకు ఆ థాట్స్ ఏది షీ డిడ్ంట్ ఎక్స్ప్రెస్ విత్ మీ ఎట్. హాయ్ అండి మనోజ్ గారు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళది ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, అండ్ మోనికా పిక్చర్స్ అని ఒక మా మామగారు బొమ్మ నాగిరెడ్డి గారు అప్పట్లో ఒక ప్రొడక్షన్ చేశారు. సినిమా పేరు కూతురు. సో ఆ సినిమా కూడా చాలా ఫేమస్ అనమాట, కూతురు అని. దాంట్లో సినిమాలో ఆ కూతురు పేరు కూడా మోనికానే. ఊహా గారు మన శ్రీకాంత్ గారు చేశారు. సో అప్పుడు మా మామగారు ఫేమస్ డైలాగ్, ఈ సినిమా వర్కౌట్ అయిందా లేదా కానీ శ్రీకాంత్ గారికి వర్కౌట్ అయిపోయింది అనేసి. సో అది ఆ సినిమా అంటే దట్ ఈస్ మోనికా పిక్చర్స్. సో పీపుల్స్ మీడియా మళ్ళీ మోనికా పిక్చర్స్ కొలాబరేట్ ఏదైనా చేస్తే చూద్దాం ఈ ఫ్యూచర్లో. ఈ గేమ్ షో ఎపిసోడ్స్ మోనికా గారు చూసారా? ఆమె ఫీడ్బ్యాక్ ఏంటండి? ఇంకా ఎవరు చూడలేదండి గేమ్ షోస్, ఇంకా నాకే చూపించలేదు. నాకు చూపించిన తర్వాత చూపిద్దాం అనుకుంటున్నాను. యా, ఉస్తాద్ టైటిల్ అనగానే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ టైటిల్ అనిపిస్తుంది. అంటే జనరల్గా సీరియల్స్ కావచ్చు, గేమ్ షోస్ కావచ్చు, సినిమా టైటిల్స్ పెడుతూ ఉంటారు. సో అదే విధంగా ఈ ఉస్తాద్ టైటిల్ అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ నుంచి తీసుకోవడం జరిగిందా ఎట్లా? లేదండి, మన ఫ్యాన్ మనకేమవుతారని చెప్పి డిసైడ్ మన ఫ్యాన్ ఎలా పిలిస్తే కరెక్ట్ అని. సో మా ఫ్యాన్ అనేది రొటీన్, కానీ హీస్ నాట్ ఎ ఫ్యాన్, ఇంత అభిమానించేవాళ్ళు కాదు, ఇంకేదైనా ఉండాలని చెప్పేసి. సో ఆ టైటిల్ పెట్టిందే మా ఫ్యాన్ కోసం, ఫ్యాన్స్ ఆర్ ఉస్తాద్స్ అనమాట. అది మనోజ్ గారు, అయితే ఇప్పుడు నౌ దట్ యువర్ కమ్ బ్యాక్, వరుస పెట్టి సినిమాలు మళ్ళీ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఎలక్షన్స్ ఏదైనా గ్యాప్ తీసుకుంటారా? వరుస పెట్టి కొట్టడమే, ఇంకా సమస్య లేదు. సో ఒక ప్రాజెక్ట్ గురించి వీ నో, మిగిలిన ప్రాజెక్ట్ గురించి కెన్ యూ మేక్ ఏ కామెంట్? సరే అండి, ఒక ప్రాజెక్ట్ గురించి అయితే వీ ఆల్రెడీ నో, మిగతా ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా కమెంట్ చేస్తారా, చెప్తారా? ఐ విల్ లెట్ యు నో అండి, తప్పకుండా బై జాన్ ఐల్ బి అనౌన్సింగ్ దోస్ ఆల్సో. నితిన్ గారు, సార్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కన్సాలిడేషన్లో ఉన్నారు, బడ్జెట్స్ తగ్గించారు, కొంచెం స్లో మోడ్లో ఉన్నారు, కానీ మీరు యాక్టివ్గా వెళ్తున్నారు ఈటీవీ విన్ నుంచి. సో ఎలా అండి మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ కాంపిటేటర్ ఉన్నాడు, ఆహా ఉంది తెలుగులో. సో మీరు ఎలా క్యాప్చర్ చేద్దాం? సార్, సింపుల్ ఆన్సర్ సార్. ఈటీవీ విన్ రీసెంట్గా స్టార్ట్ అయ్యొచ్చు, బట్ ఈటీవీ ద ఫస్ట్ సాటిలైట్ ఛానల్. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం మాకు, అంటే బీట్ ఫండింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. మా బిగ్గెస్ట్ క్రైటీరియా ఏంటంటే నాట్ జస్ట్ టు మేక్ మనీ అండి, బట్ చాలా టాలెంట్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో. మనకు ఇప్పుడు టాలెంట్ మొత్తం ఓటీటీస్లో కూడా చూస్తే ఓన్లీ స్టార్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రమ్ నార్త్ అండ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వీఆర్ ఇంపోర్టింగ్ డైరెక్టర్స్ అండ్ టాలెంట్. వెరాజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ ఉంది మనకు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దామనే నెక్స్ట్ ఇయర్ ఇట్స్ అ ప్రామిస్ దట్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ విత్ 9 డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అండి. సో చాలా మంచి కథలు రాబోతున్నాయి, మన చుట్టూ జరిగే కథలు, మన ఇంట్లో కథలు రాబోతున్నాయి, మన విలేజెస్లో కావచ్చు, మన టౌన్స్లో జరిగే కథలు కావచ్చు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకొనే వీ స్టార్టెడ్ ఆఫ్. అంతేగాని జస్ట్ ఏదో ఫిలిమ్స్ కొనేసి
లేకపోతే ఒక 2-3 ఇయర్స్ గేమ్ ఆడేసి అలా ఆ ప్లాన్ కాదు. వీఆర్ హియర్ ఫర్ ద నెక్స్ట్ 20 ఇయర్స్. దట్ ఈస్ అవర్ ప్లాన్. రీజనల్గానే ఉంటారా, నేషనల్ ప్లేయర్గా కూడా ఆల్ లాంగ్వేజెస్లో కూడా ప్లాన్ చేస్తారు? సార్ ఇక్కడ అంటే ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు సార్. ఇప్పుడు ఒకే ఛానల్ ఒకటే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే బోర్ అయిపోతూ ఉంటారు. బికాస్ వీఆర్ ఇన్ ద రియల్ వరల్డ్. ఎప్పుడు కంటెంట్ కోసం థ్రైవ్ చేస్తూనే ఉన్నాం. సో ఎంతమంది ప్లేయర్స్ వస్తే అంత మంచి కాంటెంట్ వస్తుంది, అంత మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ కాంపిటీషన్ మనకే ఉంటుంది. ఈటీవీ విన్ అదర్ లాంగ్వేజెస్ కూడా మీరు ప్రొడక్షన్ కానీ ఎక్వైరింగ్ కానీ ఫిల్మ్స్ ఎక్వైరింగ్ కానీ అదర్ లాంగ్వేజెస్ అని కరెంట్లీ రైట్ నో ప్లాన్ లేదండి. ఇన్ 2 years వీ హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ 11 languages. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వీ వాంట్ టు లాంచ్. అండ్ ఆల్సో ఇది స్టార్ట్ చేసి 6 months అవుతుందండి. విన్ అనేది లాస్ట్ ఏప్రిల్లో లాంచ్ చేసాం. సో ఐ జస్ట్ టెల్ యూ ద వాట్ లవ్ ద తెలుగు పీపుల్ హ్యాస్ ఫర్ అస్ ఇస్ దట్ వీ గాట్ 500,000 పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఇన్ అవర్ హ్యాండ్. సో దట్ షోస్ ఇమ్మెన్స్ ఆఫ్ లవ్ టువర్డ్స్ అస్. ఇంతవరకు మేము పెద్ద ప్రమోషన్ యాక్టివిటీ ఏం చేసింది లేదు. బట్ స్టిల్ పీపుల్ ఆర్ లవింగ్ అస్. ఇంకోటి ఏంటంటే డిఫరెన్సియేషన్ బిట్వీన్ అదర్ ప్లేయర్స్ ఏంటంటే వీ హ్యావ్ స్ట్రాంగ్ టీవీ కాంటెంట్. సో ద టీవీ షోస్ లైక్ పాపులర్ టీవీ షోస్ లైక్ జబర్దస్త్ కానీ, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ, డీ కానీ, ఇవి టీవీలో ఎంతమంది చూస్తారు అంతకన్నా ఎక్కువ మంది డిజిటల్లో చూస్తున్నారు. సో లైక్ ఇఫ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇంతకుముందు ఫ్రీగా యూట్యూబ్లో ఉండేవి. దట్ వాస్ క్లాకింగ్ లైక్ 700 million views all together in the YouTube. So that fetch also we have, and we are riding on that for now, and in the future we have films plus TV content as a package kind of a thing, and all this is getting only for 1 rupee per day, as cheap as 1 rupee per day. So it won't be a bigger tough task for us to penetrate into the market. And also one of the announcement I want to do in this stage is that we collaborated with Jio Fiber. So Jio Fiber on a box lo, every box lo ETV is for free. So that have 1.2 million connections in AP and Telangana. In the down the line 3 or 4 months, we'll be reaching to 1.2 million homes in AP and Telangana, which is biggest among all the Telugu local players. Hi Andy, Manoj Garu. This is Taruna from NTV. Hi. హలో అండి, బాగున్నారా? బాగున్నానండి. How are you? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో లక్ష్మి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు దట్ మై ఫేవరెట్ బ్రదర్ అని మీ గురించి. సో లక్ష్మి గారితో ఏదైనా ఆల్రెడీ ప్లాన్ చేశారా దీంట్లో? ఆర్ఎల్స్ నేను పిలవకపోతే నేను చంపేస్తా అని రెగ్యులర్లీ షీ టెల్స్ కదా. అలాగేం లేదండి. సో లైక్ మేము ప్లాన్ చేసుకున్నాం చేద్దామని, బట్ అక్క హాస్ బీన్ ట్రావెలింగ్, లక్ష్మి అక్క, అండ్ ఆల్రెడీ ప్రయర్ కమిట్మెంట్స్తో డేట్స్ మ్యాచ్ అవ్వకపోవడం, అండ్ వీఆర్ ట్రయింగ్, అండ్ వీ డెఫినెట్లీ ఒక షో అయితే ప్లాన్ చేస్తున్నాము. అది ఎప్పుడు ఎలాగని నితిన్ గారు హ్యాస్ టు సెట్ ఇట్ అప్ అనమాట. వీఆర్ సీయింగ్ విత్ షో అనేసి. సో ఇన్ ద పాస్ట్ ఆన్ అ లైటర్ వే, ఇన్ ద పాస్ట్ వీ సీన్ హౌస్ ఆఫ్ మంచూస్ అనే ఒక వీడియో వచ్చింది, వైరల్ అయింది. సో 1 షో వస్తుంది, రియాలిటీ షో వస్తుంది, దాని గురించే వీడియో చేసామని చెప్పారు. దానికి టైటిల్ మార్చామండి. దాని టైటిల్ ఏంటంటే నా సావ నేను చేస్తా, మీ పని చూసుకోవాలి. ఆ షో ఎప్పుడు వస్తుందండి? త్వరలో అండి, మీరు ఫండ్స్ రిలీజ్ చేసింది ఇచ్చేస్తాం. వన్ మోర్ థింగ్, ఇప్పుడు వి సీ లాడ్ ఆఫ్ షోస్ అండి ఇప్పుడు, అంటే హౌ మూవీస్ ఆర్ రిలీజింగ్, దానికంటే ఎక్కువ రియాలిటీ షోస్ రిలీజ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తున్నాం, గ్లోబల్. ఎందుకంటే గ్లోబల్ రీచ్ ఎక్కువ ఉంది, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ షోస్కి. వాట్ యూ థింక్, అంటే వాట్ సినారియో ఇస్ దేర్ కాంపిటీషన్ వైజ్ మీరు ఎలా చూస్తున్నారు? అంటే దీనికి ఒక పర్టికులర్ స్క్రిప్ట్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటేనే షో హిట్ అవుతుందా? వాట్ ఈస్ దట్ ఫార్ములా? అంటే ఎక్కడండి? ఇక్కడ వరల్డ్తో ద గ్లోబల్ దీంతో అండి. థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ మెనీ ఆఫ్ దెమ్, మెనీ యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు కూడా, అండ్ సుకుమార్ గారు కానీ, ప్రతి ఒక్కరు కానీ ఇండియా లెవెల్ అండ్ గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళున్నారు. అండ్ అందరికి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలనేది ఆ దారి తెలియదు. చేసిన మాత్రం దాన్ని. అండ్ ముఖ్యంగా ఆయనకి రుణపడి ఉన్నాం అందరం, ఎందుకంటే వరల్డ్ వైడ్ దారి చూపించున్నాడు. మేము కరెక్ట్గా కంటెంట్ తీసి ఆ దారి ఆయన చూపించిన దారిలో వెళ్తే సరిపోతుంది, అండ్ ఇంకా ఎక్స్పాండ్ చేసేదానికి. అండ్ ఇక్కడ కూడా నా తోటి నటులు కానీ, హీరోస్ కానీ, ఎప్పుడు ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు కాంపిటీషన్కి సినిమాలు చేయలేదు, అండ్ కరెక్ట్గా ప్యాకేజ్ లైక్ అన్నీ పెట్టుకొని చేయాలి సినిమాని. ఇప్పుడు కూడా నేను అదే మనస్తత్వంతో ఉన్నాను. నాకు కొత్త పాయింట్ కావాలి, అది కొత్త డైరెక్టర్ అయినా పాత డైరెక్టర్ అయినా, నాకు స్క్రిప్ట్ ఆ పాయింట్ కొత్తగా ఉంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ అండి. అండ్ మా హీరోల్లో నాకు తెలిసి ఎప్పుడు కాంపిటీషన్ ఏదో అది పాత రోజుల్లో ఉండుండొచ్చు, బట్ ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ కాంపిటీషన్ కాదు, అందరూ ఒకే ఏమ్తో ఉన్నారు. అందరూ కలిసికట్టుగా మన తెలుగుని దేశవ్యాప్తంగా లైక్ వరల్డ్ లెవెల్లో ఎలా ముందుకు తీసుకెళ్దామని ఆస్తోనే అందరూ ఎదురు చూస్తున్నాం అండి. వన్ లాస్ట్ క్వశ్చన్ చందు. నితిన్ గారు,
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో అసోసియేట్ అవ్వడం, సో ఈటీవీ విన్కి ఎంతవరకు కలిసి వస్తుంది ఈ షో ద్వారా? సో ఈ 2 సంస్థల కొలాబరేషన్ అనేది సో ఇంకా మిగతా షోస్కి ఎలా బూస్ట్ ఇవ్వబోతుంది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో ఇంత బాగా రావడానికి కారణం మనోజ్ గారు ఎంత రీజనో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అంతే రీజన్ అండి. సో ఎవ్రీ పెన్నీ స్పెండ్ చేసిన ప్రతి పెన్నీ యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెటెడ్ గేమ్ షోస్ డౌన్ సౌత్ అండి. అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఈటీవీ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. థ్యాంక్స్ టు విశ్వ గారు అండ్ వివేక్ గారు. అండ్ వీఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ కొలాబరేషన్. నెక్స్ట్ ఇయర్ యూ విల్ సీ ఆల్ దోస్ వెంచర్స్ కమింగ్ అప్ అండి. సో 1 రూపీకి కేవలం ఈ షో చూడొచ్చు, ఈ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని అంటున్నారు కదా. సో 1 రూపీ అనగానే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. సో డైలీ 1 రూపీతో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, సో ఇయర్లీ 365 రూపీస్. సో ఇప్పటివరకు సో సినిమా టికెట్ మనోజ్ గారికి మనోజ్ గారి సినిమా వస్తుందంటే చాలామంది ఎంత టికెట్ పెట్టి అయినా చూడడానికి రెడీగా ఉంటారు. మరి ఇలాంటి షోస్కి రూపాయి వాల్యూ చేయడం అనేది మీకు బదులు ఏంటంటే ఇప్పుడు రోజుకి రూపాయి కట్టుకుంటూ వెళ్తున్నా బ్యాంక్ వాళ్ళు కొంచెం కొంచెం తినేస్తారు దాంట్లో. సో ఒకేసారి 365 రూపాయలు కట్టేస్తే అప్పుడు మీకు వాళ్ళు కొట్టేది కాకుండా ఒక్కొక్క రూపాయి పడుతుంది అనమాట. అంతేనానయ్య? థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఆన్సర్ చేశారు. సో అదే అండి రీజన్. అండ్ వన్ ఫైనల్ థింగ్ ఐ వాంట్ టెల్ అండి రిగార్డింగ్ ఉస్తాద్. ఇందులో చాలా హైలైట్స్ ఉన్నాయండి. ఒరిజినల్ మనీ, రియల్ మనీతో ఆడతారు మనోజ్ గారు, ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. దీనితో పాటు ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కాదు, చూసే వాళ్ళకు కూడా ప్రతి ఎపిసోడ్కి 2 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అది ఏంటి ఎలా అనేది December 15th మీరు చూడండి. సో ఈ గేమ్ షోలో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి మొత్తం? అంటే టోటల్ ఇప్పటివరకు ఎన్ని షూట్ చేశారు, ఇంకెన్ని ఉంటాయి? షూట్ 13 ఎపిసోడ్స్ టోటల్ అండి. సో షూట్ గురించి నేను చెప్పలేను. అంటే ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ ఎవరెవరు వచ్చారు ఈ యాంటిసిపేషన్ అంతా స్టార్ట్ అవుతుంది. సో వన్ ఫైనల్ థింగ్, ఎవరెవరు వస్తే బాగుంటుంది అనుకున్నారో వాళ్ళందరూ వచ్చారు. ఎవరికి కుదరలేదో వాళ్ళు సీజన్ 2లో వస్తారండి. థ్యాంక్ యూ. హలో మనోజ్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ హ్యాండ్. హాయ్ స్వామి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ అన్న. లవ్ యూ మోర్ స్వామి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా కోసం వస్తున్నారు. సింపుల్ గా 3 క్వశ్చన్స్ అన్న. అంటే సో సినిమాలు చేశారు అండ్ ఇప్పుడు యాంకర్ గా హోస్ట్ గా చేస్తున్నారు. అండ్ ఈ షో అయినా నెక్స్ట్ ఇంకా అవకాశాలు వస్తాయి, బిగ్ బాస్ లాంటి షోస్ కూడా వాటికి హోస్ట్ గా చేసే ఛాన్స్ ఉందా మనోజ్ అన్న? డిపెండ్స్ అండి. అండ్ అన్ని కుదరాలి కదా. కుదిరితే ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. అండ్ ఇది కళారంగం సార్ చెప్పినట్టు నాకు యూట్యూబ్ అయినా ఓకే, ఉంటే టిక్ టాక్ అయినా ఓకే. సో నేను జనాలతో కనెక్టెడ్గా ఉండాలని డిసైడ్ అయ్యి వచ్చాను. కనెక్టెడ్లో ఉంటారు అంతే. ఓకే అన్న, ఈ షోలో మీ ఫ్యాన్స్ కూడా ఆడే ఛాన్స్ ఉంది? అందరూ నా ఫ్యాన్సే అండి. సూపర్ అన్న. ఎన్టీఆర్ గారు ఈ షోకి ఏమన్నా వచ్చి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ చెప్తారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మనోజ్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్. ఇటు సైడ్ ఎక్కడ అలా అండి. సో అయితే ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్. మీ పర్సనల్ క్వశ్చన్ నాకెందుకండి? ఒకసారి వినండి. మీకు యాక్చువల్లీ లాస్ట్ 7 years నుంచి మీరే చెప్పారు అప్ అండ్ డౌన్స్ కావచ్చు ఇలా అని చెప్పి. సో మీరు పర్సనల్గా కావచ్చు, ఇండస్ట్రీకి కొంచెం అంటే మూవీస్ చేయకుండా ఉండడం కావచ్చు, ఈ గ్యాప్ అంతా మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? ఎందుకంటే సామాన్యులు ఎవరైనా సరే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు, వాళ్ళు దాని నుంచి బయటికి రాలేరు. సో ఒక సెలబ్రిటీ చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి హార్ట్కి కనెక్ట్ అవుతుంది. సో మీరు ఎలా బయటకు వచ్చారు? సో ఎండ్ ఆఫ్ ది టనల్, చీకటి ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది టనల్ లైట్ ఉంటుంది, వెలుతురు ఉంటుంది అంటారు కదా. నా వెలుతురు అదిగో మోనిక ఇంతకుముందే చెప్పారు. ఆ వెలుతురు పట్టుకొని వచ్చేసారు. అంతే అండి. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ తప్పకుండా మా ఉస్తాద్ రామ్ పాడుద్దాం అనే షో చూసి రోజుకు రూపాయి మాత్రమే ఒకేసారి కట్టుకుంటే. సో తప్పకుండా డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మా అందరిని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఎనర్జీని, ఇలాంటి కామెడీ టైమింగ్ని మనం ఉస్తాద్ ర్యామ్ పాడిద్దాం షో ద్వారా December 15th నుంచి ఎంజాయ్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంచు మనోజ్ గారు, వివేక్ గారు, నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారు ఫర్ జాయినింగ్ దిస్ మీడియా ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో ఎస్, ఉస్తాద్ December 15th నుంచి ఈటీవీ విన్ యాప్లో మిమ్మల్ని అందరినీ కలవడానికి మనోజ్ గారు రెడీగా ఉన్నారు. సో జస్ట్ సబ్స్క్రైబ్, ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.